నడిచాడు, జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత, మన జాతి పిత, దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో, సారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత, యువనేత. దుఃఖలు మాడే గుండెల్లో. ఈ సందర్భంగా వారిని నిజంగా సన్మానించుకోవడం అనేది ఒక్కటే వాళ్ళకి గురుదక్షిణ కాదు. కాకపోతే ఏంటంటే మన వంతుగా గురువులని ఏదైతే పూజించుకోవడం అంటారో దాన్ని మనము సన్మానం గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆచలు జ్యోతిగా నిలపాలి నవయువత, యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో. ప్రవీణ్ సార్ ప్రతిష్టగా తీసుకొని అదే ఉద్దేశాన్ని కూడా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసి మనల్ని 10వ తరగతిలో కూడా చాలా ఉత్తీర్ణత శాతం పెంచి వ్యక్తిగత విజయానికి ఈ 4 మెట్లు, ఈ 4 కనుక లేకపోతే నేను ఈరోజు మీ దగ్గర ఉండేవాడిని కాదు. సో వారు నేర్పించినటువంటి క్రమశిక్షణే ఈ రోజు వరకు కూడా నేను అలానే కంటిన్యూ చేస్తున్నాను. అందుకే నా జూనియర్స్ కావచ్చు, నా టీంలో కావచ్చు, ఈరోజు కూడా నన్ను అందరూ మిలిటరీ మ్యాన్ అంటారు. అంటే టైంకి రాకపోతే పనిష్మెంట్, క్లాస్కి లేట్ వస్తే డోర్ పెట్టేయడం. 9 o'clockకి క్లాస్ అంటే 9:10కి డోర్ పెట్టేస్తాను. 9:10 తర్వాత వచ్చిన వాళ్ళకి ఎవరికి అలో లేదు. కానీ అప్పుడు మన గురువులు అలా చేసేవాళ్ళు కాదు.